నాగార్జున సాగర్ లో ఆసక్తికర పోరు కొనసాగుతోంది. గత ఎన్నికల వరకు ఇద్దరు రాజకీయ ఉద్దండులుగా మధ్య జరిగినటువంటి ఈ పోరు కాస్త ఇప్పుడు వారసుల మధ్య వార్గా మారింది. రిటైర్మెంట్ వయసులో కొడుకును ఎమ్మెల్యేగా చూడాలన్న జానారెడ్డి కల నెరవేరుతుందా? 3 దశాబ్దాల కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి సాగర్ గడ్డపై గులాబీ జెండాను పాతిన నోముల నరసింహయ్య ఆశయాన్ని నోముల భగత్ ముందుకు తీసుకెళ్తారా? సాగర్ పోర్లో పైచేయి ఎవరిది? నాగార్జున సాగర్ లో జరుగుతున్న రసవత్తర రాజకీయంపై టీ ఫైట్ స్పెషల్ స్టోరీ. ఆ నియోజకవర్గంలో వారసుల వార్ కొనసాగుతోంది. నాగార్జున సాగర్లో 2018 వరకు రాజకీయ ఉద్దండులైన జానారెడ్డి, నోముల నరసింహయ్య మధ్య సుదీర్ఘకాలం పొలిటికల్ ఫైట్ నడిచింది. నాడు తండ్రుల మధ్య పోరు జరగ్గా నేడు తనయుల మధ్య సమరం జరుగుతోంది. ఎన్నికల ప్రస్తావన రాగానే రాజకీయ దిగ్గజం కుందూరు జానారెడ్డి గుర్తుకు వస్తారు. నాగార్జున సాగర్ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన ఘనత కలిగి ఉన్నారు. ఈసారి తన చిన్న కొడుకు జైవీర్ రెడ్డిని బరిలోకి దింపారు జానారెడ్డి. నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ తండ్రి మరణం తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి బైపోల్లో గెలిచారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇద్దరూ యువకులే కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మాటల తూటాలతో ఎన్నికల రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు అభ్యర్థులు. నాగార్జున సాగర్ నుంచి నాడు తండ్రుల పోరు సాగించగా నేడు వారి తనయులు సమరం సాగిస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. 1962లో పెద్ద ఊర కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం 1967 నుంచి 2004 వరకు చలకుర్తి నియోజకవర్గంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 నుంచి కొన్ని మార్పులు చేర్పులతో నాగార్జున సాగర్ నియోజకవర్గంగా మారింది. 1962 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 7 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి సిపిఐ, ఒకసారి ఇండిపెండెంట్ గెలుపొందాయి. 2018 సాధారణ ఎన్నికల్లో అప్పటి వరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేశారు నోముల నరసింహయ్య. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి జానారెడ్డిపై ఓడిన నరసింహయ్య పట్టుదలతో పనిచేసి ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి 2018లో పోటీ చేసి గెలిచారు. 2021లో నోముల నరసింహయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ బైపోల్లో బీఆర్ఎస్ తరపున నోముల నరసింహయ్య తనయుడు నోముల భగత్ కు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టింది పార్టీ. ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన జానారెడ్డిపై భగత్ గెలుపొందారు. నాగార్జున సాగర్ కాంగ్రెస్ లో ఎదురులేని నేతగా ఉన్న జానారెడ్డి ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకు చేతిలోనే ఓటమి పాలయ్యారు. జానారెడ్డి రాజకీయ జీవితంలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు మాత్రమే ఓటమి పాలయ్యారు. ఓడిన 3 సార్లు కూడా 3 యాదవ సామాజిక వర్గ నేతల చేతిలోనే ఓడిపోయారు జానారెడ్డి. 1994లో టీడీపీ తరపున పోటీ చేసిన గుండెపోయిన రామ్మూర్తి యాదవ్ చేతిలో ఒకసారి, 2018, 2021లో నోముల తండ్రి కొడుకుల చేతుల్లో 2 సార్లు ఓడిపోయారు. ఇద్దరి కొడుకులను రాజకీయంగా సెట్ చేయాలని భావిస్తున్న జానారెడ్డి ఈసారి చిన్న కుమారుడు జైవీర్ను బరిలోకి దించారు. సాగర్లో తనయుడు గెలుపు కోసం తన రాజకీయ అనుభవంతో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తన శిష్యులను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. దీనికి తోడు గ్రామాన తమ సామాజిక వర్గ నేతలకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి మరీ పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ను కట్టడి చేసి మళ్లీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జానారెడ్డి. అయితే 30 ఏళ్ల పైచిలకు రాజకీయ జీవితంలో తను తప్ప పార్టీలో వేరే వ్యక్తిని ఎదగకుండా జాగ్రత్త పడ్డ జానారెడ్డికి ఇప్పుడు అదే మైనస్ గా మారుతోంది. ఇన్నాళ్లు జానారెడ్డిని చూసాం, మళ్లీ అదే కుటుంబానికి చెందిన ఆయన కొడుకునే చూడాలా అనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతోంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి అన్ని పార్టీలో ఉన్న సెకండ్ కేడర్ కి స్వయంగా ఫోన్ చేసి ఒక్కసారి తన కొడుకుకి అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు జానారెడ్డి. దానికి తోడు 6 గ్యారంటీలు, అధికార పార్టీపై ఉన్న అసమ్మతి తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. తండ్రి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల భగత్ స్థానికంగా నివసిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కానీ రాజకీయ అనుభవం లేకపోవడంతో ముక్కుసూటిగా మాట్లాడటంతో కొన్ని బీసీ వర్గాలు భగత్కు దూరమయ్యాయి. ఆ బీసీ వర్గాలను కలుపుకునే క్రమంలో ఓవైపు పనిచేస్తూనే లోకల్ నాన్ లోకల్ వార్ను పైకి తీసుకొచ్చారు. ఇక్కడ గెలిచి హైదరాబాద్లో వ్యక్తులు కావాలా, ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే నేత కావాలా అనే అంశాన్ని
ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో పాటు 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి 36 ఏళ్లలో చేయలేని పనిని గడిచిన 5 ఏళ్లలో చేసి చూపించామని చెబుతున్నారు. బీసీ వాదం, అభివృద్ధి, కేసీఆర్ పథకాలు కలిసి వచ్చే అంశాలు. తన ముక్కుసూటితనం, ఓవరాల్గా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆయనకు కాస్త మైనస్గా మారింది. ఇలా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పట్టు కోసం కాంగ్రెస్ పరితపిస్తుంటే అభివృద్ధికి పట్టం కట్టాలంటూ అధికార పార్టీ బీఆర్ఎస్ జనాన్ని ఏకం చేసే పనిలో పడింది.